ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. తనకు రాజకీయ జన్మనిచ్చిన సత్తుపల్లి అంటే తనకు ఎంతో ప్రేమ అని, జిల్లాలో తాను ఏ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినా సత్తుపల్లి వస్తేనే తనకు తృప్తిగా ఉంటుందని మంత్రి తుమ్మల తెలిపారు. దేవుడి దయతో సత్తుపల్లి ప్రజల ప్రేమ అభిమానులతో తనకు వచ్చిన ఏ పదవితో అయినా సత్తుపల్లి అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేశారని తుమ్మల తెలిపారు. ఏ నియోజకవర్గంలో కూడా 3 ఎగ్జిట్లు లేవని, మీ అందరి కోరిక ప్రకారం వేంసూరు, పెనుబల్లి, కల్లూరు ప్రాంతాల్లో 3 ఎగ్జిట్లు ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నం చేసి 3 ఎగ్జిట్లు సాధించామని మంత్రి తుమ్మల తెలిపారు. తాను సత్తుపల్లి నియోజకవర్గానికి గోదావరి జలాల్ని తీసుకురావడమే తన ఏకైక రాజకీయ లక్ష్యమని తుమ్మల తెలియజేశారు. సత్తుపల్లి మా వాళ్ళ మధ్య చేయాలని చెప్పి మీ దగ్గరకు వచ్చానని చెప్పి మీకు సందర్భంగా మనది. ఎందుకంటే సామాన్యుడైనటువంటి నాకు సుదీర్ఘకాలం ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగం పంచుకునే అవకాశాన్ని, శక్తిని, ఆ యొక్క స్థానాన్ని ఇచ్చినటువంటి మొదటి తల్లిదండ్రులు మీరు. నన్ను 40 సంవత్సరాల క్రితమే చేయి పట్టుకొని చాలా మంది పెద్దల సహకారంతో నేను ఇక్కడ మీ ప్రతినిధిగా ఉండే అవకాశం ఆ భగవంతుడు పూజ్యులు ఎన్టీ రామారావు గారు నాకు కల్పించారు. ఆ ఎన్టీఆర్ గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఎంతో మంది పరిపాలించినటువంటి ప్రాంతంలో మిగిలిపోయినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసే భాగ్యం ఆ శ్రీరామచంద్రుడు నాకు అవకాశం ఇచ్చారు. అందుకని ఈ నియోజకవర్గంలో ఎన్టీఆర్ కాలువతోటి పాటు అనేక ఎత్తిపోతల పథకాలతోటి పాటు నాగార్జున సాగర్ చివరి భూములు ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకి నీడనిచ్చి చెక్ డ్యాములు నిర్మాణం చేసి, చెరువులు నిర్మాణం చేసి, ప్రాజెక్టులు నిర్మాణం చేసి సత్తుపల్లి నియోజకవర్గానికి ఉన్నటువంటి కీర్తిని, ప్రతిష్టని, దీనికి ఉన్నటువంటి గౌరవాన్ని నిలపడం కోసం ఒక యజ్ఞంలాగా, ఒక తపస్సులాగా మీరు అవునన్నప్పుడు, కాదన్నప్పుడు, మీరు ఆశీర్వదించినప్పుడు, అభిశంసించినప్పుడు ఎప్పుడూ కూడా మీకు నాకు అనుబంధంతో నేను ఈ రాజకీయాల్లో మనగలుగుతున్నా. అందుకని నాకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి సత్తుపల్లి ప్రజల్ని జీవితాంతం ఎక్కడున్నా, ఏ రూపంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ పదవిలో ఉన్నా, ఏ ప్రభుత్వంలో ఉన్నా ఈ ప్రాంత అభివృద్ధిని మర్చిపోయే పరిస్థితి రాదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.